పనికి? రేషన్ కార్డు ఉంది కదా ఇంట్లో? ఇంకా అన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఎక్కడ కుర్చీ కూడా లేదా నీకు? ఏముందని చూపిస్తే అట్లా ఎట్లా చెప్తాను. రైటింగ్ చైర్ ఒకటి, టేబుల్ బ్లాంక్ ఒకటి. దీంట్లో కరెక్ట్ చదవలేవరా నువ్వు? నా కోసం కాదు, ఎట్లా ఎట్లాంటి కుర్చీలో చదువుతున్నావు అని చూసా. మంచి చైర్ ఉంటుంది కదా, ఆ చైరు ప్యాడ్ వస్తుంది సాయంత్రం కల్లా. చైర్ ఉంటుంది, ప్యాడ్ దాని కూర్చొని రాస్తున్నారు. దాంట్లో కూర్చుంటావు కానీ రాయటానికి కష్టమే కదా. మరి రెగ్యులర్ పోతావా రేపటి నుంచి? కలెక్టర్ గా నేనే వచ్చిన, ఎందుకు రావట్లేదు, కారణాలు ఏంది, దాని ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా. లేపట్లేదా? మళ్ళీ ఉన్నాడు కదా. మన పరీక్షలు రాసినా మంచిగా ఎట్లా చదువుతున్నావు? ఏమి క్లాసులు కాకుండా ఇవి కాకుండా క్లాసెస్, నోట్స్ చాలా మిస్ అవుతారు కదా. ఎన్నో దాదాపు ఈ సంవత్సరం మొత్తంలో నాకు తెలిసి 90 days పర్సెంటేజ్ కదా. 90 days లో ఒక 30 days అవుతుంది. నీకే సిలబస్ పోతుంది కదా, 10th క్లాస్ కదా. మళ్ళీ దాంట్లో రెగ్యులర్ వచ్చి సిలబస్ అంతా కవర్ అయిపోయి తోటోడుతో చదవకపోతే వెనక పడతాం మనం. ఆల్రెడీ ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చేసినట్టే కదా, 3 నెలలు ఉంది అంతే కదా. జస్ట్ 3 months ఉంది ఎగ్జామ్స్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎగ్జామ్స్ అయిపోతాయి. నవంబర్ అయిపోతా ఉంది. సమ్మర్ హాలిడేస్ కావాలంటే అమ్మకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. అమ్మకి ఆరోగ్యం బాగుండదా? ఏముంది, జ్వరమా? ఇప్పుడు ఏంటి? థైరాయిడ్ పెద్ద ప్రాబ్లం ఏముంది, దానికి ఏం కాదు, ట్యాబ్లెట్ చేసుకుంటూ కవర్ అవుతుంది. నీ వాల్యుబుల్ టైం రాదు కదా చూసుకుంటా. మరి రెగ్యులర్ వస్తావా మరి రేపటి నుంచి? పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఇంటి దగ్గర. ఏం చేస్తావు, చదువుతావా? ఉన్నాయా పుస్తకాలు? ఇప్పుడు చదువుతున్నావా? మరి ఎప్పుడు ఏం చేస్తున్నావు? ఏ చూపి. నోట్స్ ఎవరు ఇస్తారు నీకు రెగ్యులర్గా? మరి గైడా తీసుకురా చూద్దాం.